ఆన్ చేయనా? ఆన్ చేయండి అమ్మా. టాపిక్ అమ్మా. ఇప్పుడే చూసాను, టాపిక్ చెప్తాను ఉండండి. ఇది ఇప్పుడేమోని ఇంకా స్టార్ట్ చేయలేదండి. టాపిక్ చూస్తున్నారమ్మా. ల్యాపీలో ఉన్నట్టున్నారు అమ్మగారు. ట్యాబ్ లో ఉన్నారు. ఓకే. ఓహో, మ్యూట్ అయిపోయిందా? వినబట్టం లేదా? రమణ గాని వసంత గారు కానీ చెప్పండి. సైలెన్స్ ఆఫ్ ద మైండ్. అమ్మా, సైలెన్స్ సైలెన్స్ ఆఫ్ ద అర్థమైందా? మైండ్ ఓకే అమ్మా. నేను చెప్తున్నాను, మ్యూట్ అయిపోయింది దాని అంతటది. ఇప్పుడు ఆహా. వినబడుతోందా? వినబడుతుందమ్మా, వినబడుతుంది అమ్మా. చెప్తున్నాను. ఆ, ఆ. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 9/9/2025 ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి. ఈరోజు టాపిక్ సైలెన్స్ ఆఫ్ ద మైండ్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. మళ్ళీ పోయింది, చూసారా అలా అవుతుంది. మై బియాండ్ ద డిస్టెంట్ ఏజ్ అంటే చాలా దూరంలో తెల్లగా ఉన్నటువంటి ఇసుక, కూల్ గా ఉన్న సముద్రం ఉంది. కానీ అక్కడ చాలా ఎక్కువగా ఇట్ వాజ్ ఇన్సఫరబుల్, అంత బాధ కలిగించిన వేడి ఉంది ఆ చెట్ల కిందని, ఆ ఇంట్లో కూడా. ఆకాశం నీలంగా లేదు, సూర్యుడేమో
ప్రతి మాయిశ్చర్ అంటే అక్కడ తేమంతటిని పీల్చేసుకున్నట్టుగా ఉంది. సముద్రం నుంచి వచ్చే గాలి ఆగింది. అక్కడ పర్వతాలు వెనకాల ఉన్నవి క్లియర్ గా దగ్గరగా కనిపిస్తున్నాయి. అవి ఆ సూర్య కిరణాలని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అక్కడ ఒక రెస్ట్లెస్ గా ఒక కుక్క అక్కడ ఉన్నటువంటి అసహనమైనటువంటి వేడితో అది దాని హృదయం బద్దలైపోతుందా అన్నట్టుగా అది ఆయాసపడుతోంది. అక్కడ క్లియర్ గా ఉన్న సన్ని అంటే ఎండగా ఉన్న రోజులు వారం తర్వాత వారం, నెలల తర్వాత నెల ఉంటాయి. ఆ పర్వతాలేమో ఆకుపచ్చగా ఉండవు. అవేమోని స్ప్రింగ్ సీజన్ లో వచ్చే రెయిన్స్ తో సాఫ్ట్ గా కూడా ఉండవు. అవి కాలిపోతూ గోధుమ రంగులో ఉన్నాయి. భూమి కూడా డ్రైగా హార్డ్ గా ఉంది. అయినప్పటికీ ఈ కొండల్లో ఎంతో సౌందర్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఓక్ ట్రీస్ కి ఆవల ఎండుగడ్డి బంగారం రంగులో ఉంది. అక్కడ ఎండిపోయినటువంటి ఆ రాళ్ళు వాటిపైన ఉన్నాయి, ఆ పర్వతాల యొక్క రాళ్ళు. ఆ మౌంటైన్స్ కి వెళ్ళేటటువంటి కొండల మించి వెళ్ళే దారి చాలా డస్టీగా రాళ్లతో రఫ్ గా ఉంది. అక్కడ ఏ జలపాతాలు లేవు, లేకపోతే ఆ ప్రవాహాలు ఏమీ లేవు. పారుతున్న నీటి ధ్వని కూడా లేదు. ఆ ఎండ చాలా తీవ్రంగా ఉంది ఆ కొండల్లో. కానీ కొన్ని చెట్ల యొక్క నీడల్లో ఎండిపోయిన రివర్ వెంబడి అదేమో భరించగలిగేటట్టుగా ఆ కింద కూర్చుంటే ఉంది. నెమ్మదిగా చిన్న గాలి అక్కడ వస్తున్నట్టుగా ఉంది. ఆ అక్కడ ఉన్నటువంటి లోయలోంచి ఈ ఎత్తులో ఆ సముద్రం యొక్క నీలం అన్నది చాలా బాగా కనిపిస్తోంది. ఎన్నో మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. పక్షులు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఒక నీలం కలర్లో ఉన్న జే అన్న బర్డ్ అది ఎంతో సౌండ్ చేస్తోంది. ఏదో దెబ్బలాడుతున్నట్టుగా ఇప్పుడు అది రెస్ట్ తీసుకుంటోంది. ఒక బ్రౌన్ కలర్లో ఉన్న లేడీ ఆ మార్గం కింద నుంచి వచ్చింది. అలర్ట్ గా ఉంది, వాచ్ఫుల్ గా ఉంది. అదేమో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న పూల్ కి దారి తీస్తోంది. లేకపోతే అదంతా కూడా ఎండిపోయిన సెలయేరు లాగే ఉంది. అది ఎంతో నెమ్మదిగా ఆ రాక్స్ మించి ప్రవహిస్తోంది. దాని యొక్క పెద్ద అంటే అక్కడ ఏ బ్రౌన్ డీర్ ఆకు గోధుమ రంగులో ఉన్నటువంటి ఆ లేడీ ఆ మార్గం గుండా అలర్ట్ గా ఎంతో చూస్తూ అన్ని వైపులా వాచ్ఫుల్ గా దాని వేనేమో అది ఆ లిటిల్ పూల్ ఆఫ్ వాటర్ దగ్గరికి వెళ్తోంది. అదేమోని డ్రైగానే ఉంది. అది ఎంత సైలెంట్ గా వస్తోందంటే ఆ రాక్స్ మించి దాని యొక్క పెద్ద చెవులు ఇటు అటు తిరుగుతున్నాయి. దాని యొక్క గొప్ప పెద్ద కళ్ళు ప్రతి మూమెంట్ ని గమనిస్తున్నాయి. ఆ బుషెస్ లో పొదల్లో మూమెంట్ ని. అక్కడున్న పల్చటి సెలయేరులో ఆ నీరు తాగింది. అండ్ ట్విచ్చింగ్ ఇట్స్ గ్రేట్ ఐస్, అది ఆ కళ్ళు ఇటు అటు తిప్పుతూ అన్ని ప్రతి మూమెంట్ ని ఆ బుషెస్ లో చూస్తోంది. అదేమో ఆ పూల్ కి దగ్గరలో ఉన్నటువంటి నీడలో ఉంది. కానీ దానికి దగ్గరలోనే మానవులు ఉన్నారన్నది అది పోల్చుకోగలదు. అది చూడకపోయినా
నెమ్మదిగా అది కిందకి వెళ్ళిపోయింది, అదృశ్యం అయిపోయింది. ఎంత కష్టం ఇక్కడ. ఇక్కడ ఒక రకమైనటువంటి అడవి కుక్క ఆ హిల్స్ లో ఉంది. అదే కలర్ లో ఆ రాక్స్ కూడా ఉన్నాయి. అదే కలర్ లో ఉన్నాయో రాక్స్, ఆ రాళ్ళు కూడా అదే కలర్ లో ఉన్నాయి. అది కనబడకుండా దాని యొక్క ప్రయత్నం చేస్తోంది. మీ కళ్ళు మీరు నిశ్చలంగా దాని మీద ఉంచకపోతే అదేమో అక్కడే ఉన్నా అందులో అదృశ్యం అయిపోయినట్టుగా ఉంటుంది. ఏ మూమెంట్ నైనా మీరు అలా చూస్తూ ఉంటే ఏమీ కనబడదు. బహుశా అది అక్కడ చిన్న పూల్ ఉన్న వాటర్ ఉంది కదా, అక్కడికి వచ్చిందేమో. ఎంతో ఇప్పుడు కాలం కింద కాకుండా అక్కడ బ్రూటల్ గా ఉన్న ఫైర్ ఉందన్నమాట ఈ కొండల పైన. అక్కడ ఉన్నటువంటి అడవి సంబంధించిన వస్తువులు అవన్నీ పోయి ఎవరో కొంతమంది ఇప్పుడు ఎవరో రిటర్న్ అవుతున్నారు ఆ మార్గం వెంబడి. వైల్ వాజ్ లీడింగ్ హెర్ న్యూ బోర్న్ చిక్స్. వైల్ అంటే ఏమిటో చూడాలి ఒకసారి. ఉమ్. పిట్టపక్షి అని ఏదో పక్షి ఉంది తెలుగులో. ఆ పక్షి కాయిల్ అంటే ఏంటంటే ఆ పక్షి అక్కడ ఉన్నది. తర్వాత మళ్ళీ కూడా దీని యొక్క నెంబర్ మారిపోతుంది. ఒకసారి ఉండండి, ఏ నెంబర్ పిలిస్తే ఆ పక్షి అమాంగ్ దీస్ హిల్స్, ఆ కొండల్లో ఉన్నదన్నమాట. ఒక డజన్ పక్షుల్లా ఉన్నాయట. దాని యొక్క కొత్తగా అంటే పెట్టిన పిల్లలు డజన్ కంటే ఎక్కువ ఉన్నాయి. అది నెమ్మదిగా ఎంకరేజ్ చేస్తోంది వాటిని, వాటికి దారి చూపిస్తోంది ఒక థిక్ గా ఉన్న బుష్ లోకి. అవన్నీ గుండ్రంగా ఎల్లోయిష్ గ్రే కలర్ బాల్స్ లాగా ఉన్నాయి. వాటికేమో చాలా సున్నితమైన ఈకలవి ఉన్నాయి. ఈ డేంజరస్ ప్రపంచానికి అవన్నీ కొత్త, కానీ అవి జీవించి చాలా బాగున్నాయి. ఆ బుష్ కిందని చాలా సెవరల్ హ్యాడ్ క్లైమ్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద మదర్. ఎంతో మంది తల్లి మీదకి ఎక్కిపోయారు. చాలా మంది ఆవిడ యొక్క ఆ తల్లి యొక్క రెక్కల కింద ఉన్నారు. అవేమోని పుట్టడం అనే దానికి అవి సంఘర్షణ పడుతును. అంటే పుట్టి కొత్తగా పుట్టే గనక సంఘర్షణతో ఉన్నాయి. వై ఈజ్ ఇట్ దట్ ఎందుకు మన అందరినీ వాట్ ఈజ్ ఇట్ ఏది కలిపి ఉంచుతోంది? మన అవసరాలు కాదు, లేకపోతే మన యొక్క ఆర్థిక, లేకపోతే పరిశ్రమలు కావు, లేకపోతే
ఈ నదీ తీరాలు గాని చర్చెస్ గాని కాదు. ఇది కేవలంగా ఐడియాస్, మన యొక్క ఐడియాస్ ఫలితమే అది. ఐడియాస్ అనేది మనని కలపవు. మనం అందరం మన సదుపాయం కోసం దగ్గరికి రావచ్చు, అవసరంతో, అపాయంతో, ద్వేషంతో, పూజలతో, కానీ ఏది కూడా మన దగ్గరగా చెయ్యలేవు. అవన్నీ అవన్నీ మన నుంచి పడిపోతాయి. మనం అప్పుడు ఒంటరిగా ఉంటాం. ఈ ఒంటరితనంలో ప్రేమ ఉంది, అంటే ఇది ఏకాంతంలో. ఆ ప్రేమే మనందరినీ పట్టి ఉంచుతోంది. ఆక్యుపై మొదటి నుంచి ఎన్ని విషయాలతోటో నిండిపోయిన మనస్సు ఎప్పుడూ స్వేచ్ఛా మనస్సు కాదు. అది లోతైన విషయాలతో ఆక్యుపై అయినా, అది స్వల్ప విషయాలతో ఆక్యుపై అయినా, అదేమోని స్వేచ్ఛాయుతమైన మనస్సు కాదు. ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు. ఆయనకి పోలియో ఉన్నా సరే, అదేమో ప్యారలైజ్ చేసేటటువంటి ఒక జబ్బు. ఆయన డ్రైవ్ చేసి కార్ నడవగలుగుతున్నాడు, కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా ఎంతో మందిలాగా నా కండిషన్లో నేను ఎన్నో చర్చెస్కి వెళ్ళాను. అంటే ఎంతో మందిలా కాకుండా ఇంకో ఎంతో మందిలాగా నేను కూడా చర్చెస్కి వెళ్ళాను, ఎన్నో మతపరమైన సంస్థలకు వెళ్ళాను అంటూ ఆయన చెప్తున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా నాకు ఏ తృప్తి ఇవ్వలేదు. అయినా మనిషి అన్వేషణ మానడు. 25 నేనేమనుకుంటున్నానంటే, నేను సీరియస్గా నాకు నా కష్టాల్లో నేనేమో చాలా జలసీ పడ్డాను. చాలా తరచుగా నేను ఆ ఆశయాలు, లోభము, జలసి ఇవన్నీ కూడా నాకు మనిషికి రెలెంట్లెస్, అంటే స్టాప్లెస్ శత్రువులు. అయినప్పటికీ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ అవి లేకుండా ఉండడు. నేను రకరకాలైనటువంటి నిగ్రహాలు ఈ అసూయకి వ్యతిరేకంగా పాటించాను. కానీ అయినప్పటికీ నా యొక్క ప్రయత్నాలన్నీ కూడా అందులోనే నేను మునిగిపోతున్నాను. రూఫ్ నుంచి కిందకి సీపింగ్ అంటారు, లీక్ అవుతున్న నీరులాగా నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి ముందే నేను ఇంకా అతిగా అసూయలో ఉన్నానని తెలుసుకుంటున్నాను. మీరు బహుశా ఆన్సర్ ఇచ్చారేమో ఈ ప్రశ్నకి డజన్ సార్లు. కానీ మీకే గాని సహనం ఉంటే నేను అడగదలుచుకున్నది ఏంటంటే, ఈ అసూయ అన్న దాంట్లో ఎంతో శ్రమ మేమందరం ఎలా బయటపడ్డాం అని దయచేసి చెప్తారా అని ఆయన అడిగారు. అందరికీ వినిపిస్తోందా? వినబడుతోందా? చూడండి, మీ స్క్రీన్ లేదు ఇప్పుడు, అందుకని నేను అడిగాను. మీ స్క్రీన్ ఏమో ఇప్పుడు కేవలంగా టెక్స్టే ఉంది. ఓకే, మీరు మీ కోరికతో విత్ ద డిజైర్ నాట్ టు బి, అంటే నేను అసూయతో ఉండకూడదన్న కోరిక వల్ల మీకు సంఘర్షణ, వ్యతిరేకతలతో వస్తుంది. మీ ఇచ్ఛాశక్తి, అంటే విల్ అంటే మీ ఇచ్ఛాశక్తి, ఇది లేకపోతే అది, అదే మన సంఘర్షణలకు దారి తీస్తోంది. మనం సామాన్యంగా ఈ సంఘర్షణ సహజమైన పద్ధతే జీవితంలో అనుకుంటాం.
కానీ అది సహజమా? ఈ ఎవర్ లాస్టింగ్ గా నిరంతరాయంగా ఉన్న ఈ సంఘర్షణ మనం ఉన్నదానికి మనం అవ్వాల్సిన దానికి మధ్యలో చాలా గొప్పది అనుకుంటాం, ఆదర్శవంతమైనది అనుకుంటాం. ఈ కోరిక అన్నది, నేను అసూయగా ఉండకూడదు అన్నది, అది ఆ కోరిక దానికి వ్యతిరేకమైనదే. కాదు, నాన్ ఎన్వెష్ అంటే నేను అసూయగా ఉండకూడదన్నది దానికి వ్యతిరేకం. ఈ సంఘర్షణ ఈ రెండింటి మధ్య అంటే ఇక్కడ ఏంటంటే, అండ్ ద అటెంప్ట్ టు బి, ఈ రెండింటి మధ్య మనకి సంఘర్షణ ఉంటుంది. నిజంగా మనిషి అవగాహన చేసుకుంటే అక్కడ యుద్ధం ఉండదు రెండు వ్యతిరేకతల మధ్య. అప్పుడు ఈ ద్వైతం అనేది ఆగిపోతుంది. అప్పుడు ఏది కూడా ఉండదు ఆలోచించడానికి. వెన్ యు గెట్ హోమ్ అంటే మీరు మామూలుగా మీ మానాన్న మీరు ఉంటే ఈ సత్యం మీకు తెలుస్తూనే ఉంటుంది. ఈ అవగాహన అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఏ విధంగా అసూయ నుంచి స్వేచ్ఛగా ఉండడం అన్నది ముఖ్యం కాదు. ఈ అసూయ నుంచి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందంటే సంఘర్షణ ద్వారా రాదు, రెండు వ్యతిరేకమైన వాటి మధ్య సంఘర్షణ ద్వారా రాదు. కానీ అవగాహన, యథార్థం ఏమిటి అన్న అవగాహన ద్వారా వస్తుంది. ఈ అవగాహన అన్నది మైండ్ ఎంతకాలం అయితే ఏదైతే ఉందో దాన్ని యథార్థాన్ని మారుస్తున్నంతసేపు రాదు. వాట్ ఈజ్ అనే యథార్థాన్ని. అయితే మార్పు అవసరం కాదంటారా అని అడిగారు. ఇచ్ఛాశక్తితో మార్పు సంభవమా? ఇచ్ఛాశక్తి అన్నది కాన్సన్ట్రేట్ అయిన కోరిక కాదా? మీరు అసూయని పోషించి ఉన్నారు, ఇప్పుడేమో అసూయ వద్దన్న కోరికతో ఉంటున్నారు. అలాంటి స్థితి కావాలి. ఈ రెండు స్థితిలు కూడా కోరికలోంచి వచ్చాయి. కోరిక ఎప్పుడూ మౌలికమైన మార్పుని తేలేదు. అయితే దేని వల్ల వస్తుంది అని ఆయన అడిగారు. దెన్ వాట్ విల్ అంటే వాట్ ఈజ్ అన్న యథార్థం యొక్క సత్యాన్ని తెలుసుకోవడం వల్లే వస్తుంది. అంటే ఎంతకాలం అయితే మనస్సు లేక కోరిక దాని యొక్క విధానాన్ని మార్చుకోవాలనుకుంటుందో, ఇది నుంచి ఇక్కడి నుంచి అక్కడికి, ఈ స్థితి నుంచి ఆ స్థితికి, ఈ చేంజ్ అంతా కూడా పైదే, స్వల్పమైనదే. దీని యొక్క పూర్తి గుర్తింపు, ఈ యథార్థం మీరు ఫీల్ అవ్వాలి, అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి అండి, అంటే ఇది మీరందరూ కూడా ఫీల్ అవ్వాలి, అవగాహన చేసుకోవాలి. స్క్రీను అంటే ఒకటే ఇది అవ్వడం వల్ల నాకు కొంచెం కష్టం అవుతుంది, కదిలిపోతుంది అనమాట. ఓకే. ఒక్కసారి అండి, ఇది ఎందుకో అది పోయింది టెక్స్ట్, అందుకని.
రావట్లేదు ఇది. ఒక్కసారి చాప్టర్. ఓకే, ఆయన ఏమంటున్నారంటే ఇది ఒక ఈ ఇచ్ఛాశక్తి తోటి మీరు దీని నుంచి పైకి రాలేరు. అంటే ఆయన మార్పు అవసరం కాదా అంటే ఇచ్ఛాశక్తితో అది రాదు. అయితే దేంతో వస్తుందన్నాడు. యథార్థాన్ని, యథార్థంలో ఉన్న సత్యాన్ని గ్రహించండి. అంటే ఇప్పుడు నేను అసూయతో ఉన్నాను, దాన్ని అవగాహన చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ దాని వల్ల మాత్రమే సంభవం. మనస్సు ఎంతవరకు పోలుస్తూ ఉంటుందో, జడ్జి చేస్తుందో, అన్వేషిస్తూ ఉంటుందో ఫలితం కోసం, అక్కడ మాత్రం ఆ మార్పు అనేది సంభవం కాదు. అందుకని వరుస క్రమంలో అనంతమైనటువంటి సంఘర్షణలే ఉంటాయి. ఆ సంఘర్షణనే మనం జీవించడం అంటున్నాం. మీరు చెప్పేది నిజంలాగే ఉంది. నేను మిమ్మల్ని వింటున్నప్పుడు నాకుగా అనిపిస్తుంది, ఈ సంఘర్షణలో నేనున్నాను, మార్చుకోవాలి, ఆ ఎండ్ని రీచ్ అవ్వాలి, ఏదో ఒక ఫలితం పొందాలి అనిపిస్తుంది. ఎంతకాలం అయితే మీరు ఒక హ్యాబిట్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారో, అది ఎంత లోతైందైనా ఎంతో ఎక్కువ ఫోర్స్ అన్నది దానికి వ్యక్తి ఇస్తూ ఉంటారు. మీరు చూడండి, టు బీ అవేర్ ఆఫ్ వన్ హ్యాబిట్, ఒక హ్యాబిట్ ని మీరు అవేర్నెస్ తో చూస్తే ఏ రకంగా చూస్ చేసుకోకుండా మరొక దాన్ని పెంపొందించకుండా ఆ హ్యాబిట్ అంతమైపోతుంది. అయితే నేను సైలెంట్ గా వాట్ ఈజ్ అన్న స్థితితో ఉండాలి, దాన్ని ఆమోదించకుండా, తిరస్కరించకుండా. ఇది ఒక పెద్ద పని, కానీ ఇది ఒక్కటే మార్గం అందులోంచి స్వేచ్ఛ రావాలంటే అని అన్నారు. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. శరీరం అన్నది మనస్సుతో ప్రభావితం అవుతోందా? ఈ మనస్సు అనేది శరీరాన్ని ప్రభావితం చేస్తోందా? నేను స్పెషల్గా నోటీస్ చేశానంటే నా ఓన్ కేసులో నా ఆలోచనలన్నీ కూడా జ్ఞాపకాలతో, నేను ఇంతకు ముందు ఏంటి అన్న జ్ఞాపకాలతో, హెల్దీగా, స్ట్రాంగ్గా, క్విక్ మూమెంట్తో, అలాంటి వాటితో ఉన్నాను. నేను ఇప్పుడు ఏం హోప్ చేస్తున్నానో, ఆశిస్తున్నానో, ఇంతకు ముందు ఇప్పుడు నేనున్న దానితో, ఇప్పుడు నా ప్రజెంట్ స్టేట్ నేను యాక్సెప్ట్ చేయాలని లేదు. నేనేం చెయ్యాలి అంటే ద కాన్స్టెంట్ కంపారిజన్, ఇప్పుడున్న ప్రజెంట్ స్థితిని నిరంతరాయంగా గతంతో, భవిష్యత్తుతో మీరు పోల్చుకోవడం బాధని, అలాగే మనస్సు కృషించిపోతూ ఉంటుంది. దానివల్ల అవే మనకి ఫలితాలు. అది మిమ్మల్ని అడ్డేస్తూ ఉంటుంది. మీ ప్రజెంట్ స్టేట్ని మీరు ఆమోదించకుండా, అంటే అడ్డేస్తూ ఉంటుంది అనమాట. ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ ప్రజెంట్ స్టేట్. గతం అన్నది ఎప్పుడు కూడా మళ్ళీ రాదు, భవిష్యత్ అన్నది మనం ఊహించలేము. అందుకని మీకున్నదల్లా ప్రజెంటే. మీరు సంపూర్ణంగా ప్రజెంట్తో డీల్ చేయగలరు ఎప్పుడైతే మీ మనస్సు స్వేచ్ఛగా ఉంటుందో, గతం యొక్క బర్డెన్, గత జ్ఞాపకాల బర్డెన్ లేకుండా, భవిష్యత్తు యొక్క ఆశలు లేకుండా, అప్పుడు మీరు పూర్తిగా దాన్ని డీల్ చేయగలరు. మనస్సు ఎప్పుడైతే అటెంటివ్గా ఉంటుందో ప్రెసెంట్లో, ఏ రకమైన పోలిక లేకుండా అక్కడ ఒక సంభవం ఉంటుంది, అప్పుడు మిగతా విషయాలు జరగవచ్చు. అయితే వాట్ డూ యూ మీన్ బై అదర్ థింగ్స్ అని మీరు అంటున్నారే, అవి ఏంటవి అంటే, మనస్సు ఎప్పుడైతే ముందే అన్నింటితోటో ఆక్యుపై అయిపోయింది అనుకోండి, దానికి ఉన్న బాధలు, ఆశలు, భయాలు, అక్కడ స్పేస్ లేదు స్వేచ్ఛగా ఉండడానికి, వాటి నుంచి స్వేచ్ఛ లేదు. అలాగా
పరివేష్టితంగా అయిపోయిన మనస్సు, అది అది ఆలోచన విధానం అన్నది మనస్సుని అది కుంటివాడిగా చేస్తోంది, ఇంకా ముందుకు వెళ్లకుండా. అందుకనే ఈ క్లిష్టమైన సర్కిల్ అనేది జరుగుతూ ఉంటుంది. మొదటే ఎన్ని విషయాలతో ఆక్యుపై అయిపోవడం మనస్సు ని స్వల్పంగా చేస్తుంది, పెట్టిగాను లోతు లేకుండా చేస్తుంది. ముందే ఎన్నో విషయాలతో ఆక్యుపై అయిపోయిన మనస్సు అది స్వేచ్ఛాయుతమైన మనస్సు కాదు. ప్రీ ఆక్యుపేషన్ అన్నది నేను స్వేచ్ఛ కావాలి అని అనుకుంటూ మొదటే అన్నిటితో ఆక్యుపై అయిపోయిన మనస్సు అది స్వల్పత్వమే. మనస్సు ఎప్పుడు స్వల్పమైందే. అది భగవంతుడితో ఆక్యుపై అయినా, దేశం విషయాలతో గాని, సద్గుణాలతో గాని, దాని శరీరం విషయాలతో ఆక్యుపై అయినా అది స్వల్ప మనస్సే. ఈ ప్రీ ఆక్యుపేషన్ అన్నది మనకి అడాప్టబిలిటీ అన్న దాన్ని ఆపేస్తుంది. ప్రెజెంట్కి మనకప్పుడు వైటాలిటీ ఉండదు, మూమెంట్ ఉండదు. అది ఎంత పరిమితమైన, అంటే ముందే ఆక్యుపై అయిపోవడం వల్ల మనసు ఎప్పుడు కూడా విగర్, అంటే శరీరాన్ని శక్తి లేకుండా చేస్తోంది. ఈ సెల్ఫ్ దానికి ఉన్న ప్రీ ఆక్యుపేషన్స్ అన్నిటితో దాని యొక్క బాధలని, సమస్యల్ని తెచ్చిపెడుతోంది. అవి శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకని బాడీకి సంబంధించిన బాధలు, జబ్బులు అవి బాడీని అడ్డేస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యం అనేది హెల్త్ షుడ్ బి నెగ్లెక్టెడ్ అని కాదు, కానీ అంటే ఈ హెల్త్ అన్నది, ఈ ఆరోగ్యం, ప్రీ ఆక్యుపేషన్ విత్ హెల్త్ అంటే మనస్సు ఎన్నిటితోటో నిండిపోయిన ఆరోగ్యం, ప్రీ ఆక్యుపేషన్ విత్ ట్రూత్, సత్యంతో గాని, ఐడియాస్ తో గాని, దేంతో ఆక్యుపై అయిపోయినా అది ఏం చేస్తుందంటే అది దాని స్వల్పత్వంలో ఉండేటట్టే చేస్తుంది. ప్రీ ఆక్యుపైడ్ మైండ్ కిను యాక్టివ్ మైండ్ కిను చాలా ఎక్కువ తేడా ఉంది. ఒక యాక్టివ్ మైండ్ ఎప్పుడు సైలెంట్ గా ఎరుకతో ఉంటుంది, అది చాయిస్లెస్ గా ఉంటుంది. అంటే అయితే నేను మిమ్మల్ని అంటే కాన్షియస్ గా చాలా కష్టమే, కానీ బహుశా అన్కాన్షియస్ అన్నది మీరు చెప్పేదంతా చేస్తోంది నేను అనుకుంటున్నాను. నేను ఇంకో క్వశ్చన్ అడగదలుచుకుంటున్నాను. కొన్ని క్షణాలు ఉంటాయి నా మనస్సు ఎప్పుడు సైలెంట్ గా ఉంటుందో, ఈ మూమెంట్స్ అన్నవి చాలా రేర్ గా ఉంటాయి. నేను మెడిటేషన్ అన్న సమస్య మీద ఎంతో ఆలోచించాను. మీరు దానికోసం చెప్పినవి చదివాను. చాలా కాలం నా శరీరం నాకు టూ మచ్గా ఉంది. నేనేదో కొద్దో గొప్ప ఇప్పుడు నేను నా ఫిజికల్ స్థితిని కొంచెం బాగా అయ్యాను. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కల్టివేట్ దిస్ సైలెన్స్. ఈ సైలెన్స్ నేను కల్టివేట్ చేసుకోవడం అవసరం అనుకుంటున్నాను. ఏ విధంగా దాని వైపు వెళ్ళడం అని అడిగారు. సైలెన్స్ కల్టివేట్ చేసుకోబడుతుందా, కేర్ఫుల్ గా పోషించబడుతుందా, బలపరచబడుతుందా? ఎవరు ఆ కల్టివేట్ చేసుకునేది ఎవరు? అది ఆ కల్టివేట్ చేసుకునేవాడు నీ యొక్క సంపూర్ణత కంటే దూరంగా ఉన్నాడా? సైలెన్స్ అక్కడ ఒక నిశ్చలమైన మనస్సు ఎప్పుడైతే వ్యక్తి కోరుకుంటున్నాడో ఏదైనా డామినేట్ చేయాలని, కోరిక డామినేటెడ్ గా ఉన్నప్పుడు ఆ మిగతా అన్ని కూడా అది నిగ్రహాన్ని తెస్తూ ఉంటుంది. మనసు డిసిప్లిన్డ్ గా ఉన్నప్పుడు సైలెన్స్ ఉంటుందా? మనస్సును తీర్చిదిద్దినప్పుడు, కంట్రోల్ చేసినప్పుడు సైలెన్స్ అనేది ఉంటుందా? ఇవన్నీ కూడా సెన్సార్ లాగా పనిచేస్తాయి.
అది దాన్ని కొంతమంది హయ్యర్ సెల్ఫ్ అని, అదే మనని కంట్రోల్ చేస్తుందని, జడ్జి చేస్తుందని అంటూ ఉంటారు. అదే ఎన్నుకుంటుందని. అండ్ ఈజ్ దేర్ సచ్ ఎన్ ఎంటిటీ, అలాంటిది ఏదైనా ఉందా, అలాంటి ఎంటిటీ ఏదైనా ఉందా అని అన్నారనమాట. అంటే వీటన్నిటిని కంట్రోల్ చేసి, షేప్ చేసి, నిగ్రహిస్తూ అలాంటి ఎంటిటీ ఏదైనా ఉన్నా అదేంటి అంటూ అసలు, అంటే కల్టివేట్ చేసుకోవడానికి కల్టివేటరు లేడు, మనస్సుని ఇలాగ నిగ్రహించుతూ ఇది చేయడానికి ఇంకొకడు ఎవడైనా ఉంటాడా? ఈజ్ దేర్, ఇఫ్ దేర్ ఈజ్, ఒకవేళ అలా ఎవరైనా ఉంటే, ఈజ్ హీ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ థాట్, ఆయన ఆలోచనలోంచే ఉద్భవించాడు కదా. ఈ ఆలోచన అన్నది అదే విడగొట్టబడిపోయి అది గొప్పదని, హయ్యర్ మైండ్ అని, లోయర్ మైండ్ అని, శాశ్వతమైనదని, అశాశ్వతమైనదని, నిశ్చలంగా ఉందని, ఇవన్నీ కూడా గతంలోంచి వచ్చినవే, సాంప్రదాయంలోంచి, సమయంలోంచి. ఈ డివిజన్ అన్నది దాని భద్రత కోసమే ఉంటుంది. ఆలోచన లేక కోరిక భద్రతని కోరుకుంటుంది సైలెన్స్ లో. అందువల్లనే ఇది ఏంటంటే ఒక మెథడ్ లేకపోతే ఒక సిస్టమ్ కావాలి అది కోరుకున్న దానికి. ప్రాపంచిక విషయాల స్థలంలో అదేమో ప్లెజర్ లేకపోతే సైలెన్స్ యొక్క ప్లెజర్ ని కోరుకుంటుంది. అందుకనే సంఘర్షణ ఇప్పుడు ఉన్నదానికి అవబోయేదానికి మధ్యలో ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఉన్న దగ్గర